ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. హ్యాపీ ఈస్టర్. మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుత్థానం కేవలం కొత్త నిబంధనలోనే ఉందా, మరి పాత నిబంధనలో పునరుత్థానం గురించి ఏమైనా ఉన్నదా అనేటువంటి విషయాలు ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. పాత నిబంధనలో పునరుత్థానము. పాత నిబంధనలో పునరుత్థానం ఏంటి బ్రదర్, కొత్త నిబంధనలోనే ఉంటుంది కదా పునరుత్థానం అని మీరు చాలామంది అనుకుంటారు. రిజరెక్షన్ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్. పునరుత్థానము నూతన నిబంధనలో క్రీస్తు ద్వారా కదా కలిగింది. పునరుత్థానం అనేటువంటిది కొత్త నిబంధనలో కదా ఉన్నది. మరి పాత నిబంధనలో పునరుత్థానం ఏంటి అనేటువంటి ప్రశ్న మీకు అందరికీ ఖచ్చితంగా కలుగుతుంది కదా. కానీ ఇది వాస్తవము. పాత నిబంధనలో పునరుత్థానం యొక్క ఛాయలు మనకు కనిపిస్తాయి. హల్లెలూయా, వింటున్నారా? పాత నిబంధనలో పునరుత్థానపు ఛాయలు మనకు కనిపిస్తాయి. పాత నిబంధన క్రొత్త నిబంధనలో ఇమిడి ఉన్నది. వింటున్నారా? పాత నిబంధన క్రొత్త నిబంధనలో ఇమిడి ఉన్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్. పాత నిబంధన క్రొత్త నిబంధనలో ఇమిడి ఉన్నది, క్రొత్త నిబంధన పాత నిబంధనలో ఇమిడి ఉన్నది. సో ఒక దాంట్లో ఒకటి ఇమిడి ఉన్నాయన్నమాట. పాత నిబంధన లేకుండా క్రొత్త నిబంధన లేదు, క్రొత్త నిబంధన లేకుండా పాత నిబంధన లేదు. పాత నిబంధన వేరు లాంటిది, కొత్త నిబంధన చెట్టు లాంటిది. అర్థమవుతుందా? పాత నిబంధన వేరు లాంటిది, క్రొత్త నిబంధన చెట్టు లాంటిది. పాత నిబంధన పునాది లాంటిది, క్రొత్త నిబంధన భవనం లాంటిది. పాత నిబంధన చెట్టు, పాత నిబంధన పునాది అయితే క్రొత్త నిబంధన దానిపై నిర్మించబడిన ఒక భవనం లాంటిది అనమాట. పాత నిబంధనలో క్రిస్మస్ ప్రవచనాలు ఉన్నట్లుగానే పునరుత్థాన ప్రవచనాలు కూడా అందులో ఉన్నాయన్నమాట. పాత నిబంధనలో పునరుత్థానాన్ని గురించి మనం ఏమున్నాయో ధ్యానించుకుందాం. మరి ఇక్కడ ఈరోజు పాత నిబంధనలో దాగినటువంటి ఈ యొక్క విషయాలు, ఒక 4 విషయాలు మీ ముందుకు నేను తీసుకురావాలని చెప్పి నేను ప్రభు పేరిట మన చేస్తూ ఉన్నాను. జాగ్రత్తగా ఆలకించాలి. ఒక పెన్ను పుస్తకం పెట్టి రాసుకుంటే రాబోయే రోజుల్లో మీకు అద్భుతంగా ఇవి ఉపయోగపడతాయి. సరే చూద్దాం. ఇక్కడ పాత నిబంధనలో ఉన్నటువంటి పునరుత్థానం గురించి విషయాలు ఏంటో మనం ధ్యానం చేసుకుందాం. సరే, లేవీ కాండం లో మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథం ఓపెన్ చేసి లేవీ కాండం 14వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చాను. 1 నుంచి 7 వచనాల వరకు మనం చదువుకుందాం. కుష్ఠిరోగి పవిత్రుడని నిర్ణయించిన దినమున వాని గూర్చి విధి ఏదనగా, యాజకుని యొద్దకు వారిని తీసుకుని రావలను, యాజకుడు పాలెం వెలుపలకు పోవలను. యాజకుడు వారిని చూచినప్పుడు కుష్టి పొడ బాగుపడి ఆ రోగిని విడిచిన ఎడల ఈ యొక్క విషయం మీరు చదువుకున్న తర్వాత ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా, చంపబడిన పక్షి, ఎగిరిపోయిన పక్షి, లేవికాండం 14వ అధ్యాయం 1వ వచనంలో మనం చూడవచ్చు. కుష్ఠరోగి పవిత్రుడని నిర్ణయించిన దినాన యాజకుడు రోగిని వెలుపలికి తీసుకుని వెళ్ళాలి. పవిత్రమైన 2 పక్షులను, దేవదారు కర్రను, రక్తవర్ణం గల నువ్వులను, హిస్సోపును తెమ్మని ఆజ్ఞాపించాలి. అప్పుడు యాజకుడు పారుచున్న నీళ్లపైన మంటి పాత్రలో ఆ పక్షులలో ఒక దానిని చంపనాజ్ఞాపించాలి. సజీవమైన 2వ పక్షిని ఎగిరిపోయినట్లు దానిని వదిలివేయాలి. అర్థమైంది కదండి? ఇది 7వ వచనం వరకు ఉన్నటువంటి విషయం. ఏంటి, ఇక్కడ 2 పక్షులను తీసుకోవాలి. ఒక పక్షినేమో చంపబడాలి, ఒక పక్షేమో ఎగిరిపోవాలి. వింటున్నారా? నెంబర్ 1 మనకి ఇక్కడ ఈ యొక్క పునరుత్థానపు ఛాయల్లో మనం ధ్యానిస్తున్న విషయాల్లో నెంబర్ 1 చంపబడిన పక్షి, ఎగిరిపోయిన పక్షి. ఏమిటి చంపబడిన పక్షి, ఎగిరిపోయిన పక్షి అని మనం చూసినట్లయితే ప్రియులారా, ఈ యొక్క లేఖన భాగంలో 2 పక్షులు మనం చదువుతూ ఉన్నాం. చనిపోయిన పక్షి లేక చంపబడిన పక్షి యేసుక్రీస్తు ప్రభువు యొక్క మరణానికి సాదృశ్యంగా ఉంది. చంపబడిన పక్షి
యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉంది. విడిచిపెట్టబడిన పక్షి ఆయన పునరుత్థానానికి సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. ఇవి రెండు కూడా పవిత్ర పక్షులే. యేసు పరిశుద్ధుడు, పరిపూర్ణుడు అని దేవుని వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. మృతి చెందినటువంటి పక్షి యేసు మరణాన్ని జ్ఞాపకానికి తెస్తుంది. విడువబడినటువంటి పవిత్ర పక్షి యేసు పునరుత్థానానికి సాదృశ్యంగా ఉంది. కుష్ఠరోగి మానవునికి సాదృశ్యంగా ఉన్నాడు. మనమందరము ఆధ్యాత్మికమైనటువంటి కుష్ఠరోగులమై ఉన్నాము. యేసు మృతి చెందినటువంటి శిలువ హిస్సోపు చెట్టుకు సాదృశ్యంగా ఉన్నది. గమనిస్తున్నారా? పాపిని దేవుడు పవిత్రుడిగా చేసేటువంటి నిమిత్తం ఆయన మరణించవలసి వచ్చింది. మన అపరాధాల కోసం యేసు మరణానికి అప్పగించబడటము, మనం న్యాయవంతులుగా ఎంచబడేలాగా ఆయనను సజీవంగా లేపడము జరిగిందని పౌలు భక్తుడు రోమా 4:25 మరి తెలియజేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు యొక్క మరణము, పునరుత్థానము దేవుడు క్రీస్తుకు పూర్వమే నిర్ణయించాడు. అంటే ఇది ఆకస్మిక సంభవం కాదు, ఇది దేవుని అనాథ సంకల్పం. యేసుక్రీస్తు జన్మకు పూర్వమే ఈ కార్యక్రమాన్ని దేవుడు నిర్ణయించి పెట్టాడు. 1 కొరింథీ 15:3 మీరు చూసినట్లయితే లేఖనముల ప్రకారం యేసుక్రీస్తు మన పాపం కోసం చనిపోయాడు. లేఖనముల ప్రకారం ఆయన పాతిపెట్టడము, 3వ రోజు ఆయన సజీవంగా లేవటము జరిగింది. ఇదంతా దేవుని ఎజెండా ప్రకారమే జరిగింది. ఇదంతా దేవుడు ముందే నిర్ణయించాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత మీరు రెండవది, నది మధ్యనున్న రాళ్ళు, బయటకు తేబడిన రాళ్ళు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నది మధ్యన ఉన్న రాళ్ళు, బయటికి తేబడిన రాళ్ళు. ఈ యొక్క విషయం మనం గమనించినట్లయితే ప్రియులరా, యెహోషువ గ్రంథం 4వ అధ్యాయంలో మీరు 3వ వచనం మీరు చదివినట్లయితే అక్కడ ఈ యొక్క విషయాన్ని మనం చూడగలుగుతాం. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం, యాజకుల కాళ్ళు నిలిచిన స్థలమున యోర్దాను నడుము నుండి 12 రాళ్లను తీసి వాటిని యువతలకు తెచ్చి మీరు ఈ రాత్రి బస చేయు చోట వాటిని నిలవబెట్టుడని వారికి ఆజ్ఞాపించుము. ప్రియుల, చాలా అద్భుతమైన విషయం. ఈ యొక్క యెహోషువ గ్రంథం 4వ అధ్యాయంలో పునరుత్థానాన్ని గురించినటువంటి మరో సూచన మనకు కనిపిస్తూ ఉంది. దేవుడైనటువంటి యెహోవా యెహోషువతో చెప్పాడు, యోర్దాను నడుము నుండి 12 రాళ్ళు తీసి వాటిని యువతలకు తెమ్మని ఆజ్ఞాపించాడు. గమనించాలి, నడుమ రాళ్ళు అంటే యేసుక్రీస్తు మరణానికి సాదృశ్యంగా ఉన్నాయి. యాజకులు కాళ్ళు నిలిపిన స్థలం నుండి, నెంబర్ 2 యోర్దాను నీళ్ళు ఏకరాశిగా ఆపబడిన స్థలం నుండి రాళ్ళను తెమ్మని దేవుడు చెప్పాడు. అనగా లోతు నుండి తెమ్మని దేవుడు ఆజ్ఞాపించాడు. ఈ విషయాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సమాధికి గుర్తుగా ఉన్నాయి. ఆ 12 రాళ్లను 12 మంది గోత్రకర్తలకు బయటకు తెచ్చారు. మీరు బస చేయు స్థలముల యందు నిలవబెట్టుమని చెప్పి దేవుడు యెహోషువకు ఆజ్ఞాపించాడు. ఈ సంభవములన్నిటి ద్వారా కూడా ప్రాచీనమైనటువంటి ఆ యొక్క పాత నిబంధనలో పునరుత్థానాన్ని గురించినటువంటి సూచనలు మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నాయి. నెంబర్ 1, యోర్దాను నది లోకమునకు గుర్తుగా ఉన్నది. ఇది ఇజ్రాయేలీలకు జ్ఞాపకార్థం. ఇది ఎల్లకాలము కూడా జ్ఞాపక సింహనంగా ఉండాలని, అది మనకు ఆనవాలుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. యెహోషువ గ్రంథం 4:7 యేసుక్రీస్తు మరణ పునరుత్థానాల సహితము మనకు ఆనవాళ్లుగా జ్ఞాపక సింహనంగా ఉన్నాయి. మరి ఇక్కడ ప్రతి పునరుత్థాన దినమున మనం ప్రభు వల్ల సమీపించినప్పుడు యేసు మరణ పునరుత్థానాలని మనం జ్ఞాపకం చేసుకుంటాం. 12 రాళ్ళు నీటి నుండి బయటకు తేబడినవి. ఇది విశ్వాసి యొక్క బాప్తిస్మానికి సాదృశ్యంగా ఉన్నది, గుర్తుగా ఉన్నది. హల్లెలూయా. ప్రియులారా, గమనించాలి, 2 విషయాలు మనం ధ్యానించుకున్నాం. నెంబర్ 1, చంపబడిన పక్షి, ఎగిరిపోయిన పక్షి. నెంబర్ 2, నది మధ్యనున్న రాళ్ళు, బయటకు తేబడిన రాళ్ళు. నెంబర్ 3, బాప్తిస్మంలో మరణ పునరుత్థానాలు. హల్లెలూయా. రోమపత్రిక 6వ అధ్యాయం 3వ వచనం మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు లోకములోనికి మరి బాప్తిస్మం పొందిన మనమందరం కూడా గమనించాలి, ఈ లోకంలో జీవిస్తున్న మనమంతా కూడా ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మి, అనగా యేసుక్రీస్తు యేసుక్రీస్తులోనికి బాప్తిస్మం పొందామో, అలా క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందినటువంటి మనమందరం కూడా ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందామని చెప్పి మీరు ఎరుగరా?
కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగో లేపబడెనో అలాగే మనము కూడా నూతన జీవం పొందిన వారమే నడుచుకున్నట్లు అని రోమపత్రిక 6:3-4 వచనాల్లో మరి అపోస్తులైన పౌలు గారు రోమీయులకు తెలియజేస్తున్నటువంటి విషయం ఇది. బాప్తిజో, బాప్తిస్మము, గమనించాలి. బాప్తిజో అనేటువంటి గ్రీకు పదానికి ముంచుట, నిమజ్జనము. నిమజ్జనం అంటే ఎక్కడో విన్నట్టుందే అనుకుంటున్నారా? బాప్తిజం గమనించాలి. బాప్తిస్మము అనేటువంటిది బాప్తిజో అనేటువంటి గ్రీకు పదానికి అర్థం అనమాట. అర్థం ఏంటంటే ముంచుట, నిమజ్జనము అనేటువంటి అర్థాలు కలిగినటువంటి పదాలు అనమాట అవి. కాబట్టి బాప్తిస్మం పొందినప్పుడు విశ్వాసి నీటిలో తల మొదలుకొని అరికాలు వరకు మునుగుతాడు. యేసుక్రీస్తులో చనిపోయి ఆయనతో తిరిగి లేపబడుతూ ఉన్నాడు. ఆమెన్, హల్లెలూయా. ఇక్కడ పౌలు మనకు స్పష్టం చేస్తున్నాడు. కాబట్టి మన బాప్తిస్మంలో గుడ్ ఫ్రైడే మరియు ఈస్టర్ రెండు మరి ఆ యొక్క ఏమైపోయినట్టు మిళితమై ఉన్నమాట, సమ్మిళితమై ఉన్నాయి. బాప్తిస్మం ద్వారా క్రీస్తుని ధరించుకుంటూ ఉన్నాం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం రెండు విషయాలు గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువారు యోర్దాను నదిలో బాప్తిసం పొందాడు. యేసు యోర్దాను నదిలో బాప్తిస్మం ఇచ్చాడు. చూద్దాం. ఇక్కడ యేసు యోర్దాను నదిలో బాప్తిస్మం పొందాడు. ఇక్కడ ఒక చరిత్ర సత్యం మనకి చెప్పుకోవాలి. యెహోషువ ఆధ్వర్యంలో యోర్దాను నదిలో యాజకుల కాళ్ళు నిలిపినటువంటి స్థలంలో నీళ్లు ఏకరాశిగా ఆగిపోయినవి. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం. ఏ ప్రదేశంలో నీళ్లు రాశిగా ఆగిపోయాయో, ఏ ప్రదేశంలో యాజకుల కాళ్ళు మోపారో దానికి అతి సమీపంలోనే యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం ఇచ్చి యోహాను ద్వారా బాప్తిసం పొందాడు. హల్లెలూయా. మత్తయి సువార్త 3:15. ఈ సత్యం, ఈ చరిత్ర మనం తెలుసుకోవాలి. చరిత్ర సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఏ చోటైతే యాజకులు కాళ్ళు పెడితే నీళ్ళు ఏకరాశిగా నిలబడ్డాయి, అదే ప్లేస్లో అక్కడే దానికి సమీపంలో, అతి సమీపంలోనే యేసుక్రీస్తు ప్రభువు బాప్తిసం పొందాడు. ఈ యొక్క సత్యాన్ని మీరంతా కూడా గ్రహించాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువు పొందినటువంటి ఈ యొక్క బాప్తిస్మము పశ్చాత్తాపానికి, పాప క్షమాపణకు కాదు, కానీ మనకు మాదిరిగా ఉండే నిమిత్తం ఆయన బాప్తిసం పొందాడు. ఈ బాప్తిస్మం దేవుని సంకల్పానికి వినయంతో లోబడినటువంటి చర్య. ఆయన మనకు మాదిరిగా ఉన్నట్లు మనం కూడా ఇతరులకు మాదిరిగా ఉండాలి. ఆమేన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. అర్థమవుతుందండి అందరికీ కూడాను. జాగ్రత్తగా గమనించాలి. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలని ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ప్రతి సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది, అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తుంది. చాలా జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా. నెంబర్ 2, యేసు యోర్దాను నదిలో బాప్తిసం ఇచ్చాడు. ఏ నదిలో యోహాను చేత యేసు ప్రభువు బాప్తిసం పొందాడో అదే నదిలో యేసు బాప్తిసం ఇచ్చాడు. యేసు ప్రభువు బాప్తిసం ఇచ్చాడా? లేఖనాలను గమనిస్తే విస్తారంగా నీళ్లు ఉన్నటువంటి ప్రదేశంలో మరి యేసు బాప్తిసం ఇచ్చాడు. ఆ ప్రదేశం పేరు సలీము దగ్గర ఉన్నటువంటి ఐనోను అనేటువంటి స్థలం. ఐనోను అంటే ఊట అని అర్థం. లోతైన నీళ్లలో యేసు బాప్తిస్మం పొందాడు. హల్లెలూయా. లోతైన నీళ్లలో యేసు బాప్తిస్మం ఇచ్చాడు. బాప్తిస్మం పొందినప్పుడు యేసు నీళ్ల ఒడ్డున నిల్చుండి నీళ్లు తల మీద చల్లుకోలేదని ఈ యొక్క లేఖన భాగం మనకు తెలుపుతుంది. ఆయన నీళ్లలోనికి దిగి బాప్తిస్మం పొందాడు, బాప్తిస్మం ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. చివరగా యేసు క్రీస్తు ప్రభువు యొక్క పునరుత్థానాన్ని గురించి దావీదు ప్రవక్త ప్రవచించాడు. ఈ విషయాన్ని తెలుసుకుని మనం ఈ యొక్క వాక్యపు ధ్యానాన్ని ముగించుకుందాం. చాలా ప్రాముఖ్యమైన విషయం, చాలా జాగ్రత్తగా వింటున్నారని చెప్పి నేను నమ్ముతున్నాను. యేసు పునరుత్థానాన్ని గురించి దావీదు ప్రవక్త ప్రవచించాడు. ఏమని అంటే అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 30వ వచనం మనం చదివినట్లయితే, దావీదు గొప్ప రాజు, కీర్తనాకారుడు మరియు ఆయన గొప్ప ప్రవక్త కూడాను. యేసుక్రీస్తు శిలువను గురించి, యేసు బాధలను గురించి, అలాగే యేసుక్రీస్తు ప్రభువు యొక్క పునరుత్థానాన్ని గురించి దావీదు ప్రవక్త ప్రవచించాడు. కీర్తనల 16:10 మనం చూసినట్లయితే, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనియవు అని దావీదు ప్రవచించాడు. కీర్తనలు 16:10. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది అక్షరాల ప్రభువును గూర్చినటువంటి విషయం.
ఇది అక్షరాల కూడా ప్రభుని గురించినటువంటి విషయమని అపోస్తులైన పేతురు గారు ఉద్ఘాటించాడు అపోస్తుల కార్యాలు 2:27లో. ఈ యొక్క ప్రవచనము దావీదు విషయంలో నెరవేరలేదు, కానీ 1 రాజులు 2:10 యేసుక్రీస్తు విషయంలో నెరవేరింది అని పేతురు గారు సెలవిచ్చాడు. యేసు మృత్యుంజయుడు, చాలామంది చనిపోయి సమాధిలో ఉన్నారు, కానీ ఈయన సమాధిలో లేడు. ఆయన సమాధిని నేడు మనం చూడొచ్చు, ఖాళీగా ఉంది. ఆయన సమాధి మీద ఆయన ఇక్కడ లేచి ఉన్నాడు అని వ్రాయబడి ఉంటుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అది ఒకే ఒక సమాధి మీద అలా ఉంటుంది, యేసుప్రభు సమాధి మీద మాత్రమే. ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు అని వ్రాయబడి ఉంది. ఆమేన్. మరి చాలా అద్భుతమైనటువంటి సందేశం, చాలా చిన్న సందేశం, చక్కటి సందేశం. మరి ఖచ్చితంగా మరలా విని ఈ యొక్క పునరుత్థానపు మరి ఛాయలు పాత నిబంధనలు కూడా ఉన్నాయని చెప్పి గ్రహించాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. ఈ మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరచును గాక. ఆమేన్.